హీరోయిన్ తమన్నా 2 దశాబ్దాలుగా రాణిస్తోంది. హిందీ, తెలుగు, తమిళం తదితర భాషల్లో పలు చిత్రాలు చేసి అగ్ర కథానాయికగా మెప్పిస్తోంది. మధ్యలో ప్రత్యేక పాటల్లో నటించింది కానీ అవి ఆమె కెరీర్ కి ప్లస్ అయ్యాయే కానీ ఎలాంటి నష్టాన్ని తీసుకురాలేదు. మరోవైపు ఇప్పటికీ కథానాయికగా ఛాన్సులు కూడా దక్కించుకోవటం విశేషం. ఈ అమ్మడు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడిన తర్వాత కాస్త అవకాశాలు తగ్గినా ఆమె క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ఇందుకు కారణం ఆమె ఇప్పటికీ ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ అనిపించుకోవటమే. ఈమె హిందీలో ప్రత్యేక పాటల్లో నటించిన స్త్రీ చిత్రం కానీ, తమిళంలో రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన జైలర్ చిత్రంలో స్పెషల్ సాంగ్ తో పాటు గెస్ట్ గా నటించిన పాత్ర కానీ ఆ చిత్రాల విజయాలకు కొమ్ము కాశాయని చెప్పక తప్పదు. చాలా కాలం నుంచి ఈమెను అందరూ మిల్కీ బ్యూటీ అని పిలుచుకుంటారు. అందుకు తగ్గ గ్లామర్ ఆమెలో ఉందని కూడా చెప్పవచ్చు. ఇటీవల ఒక సమావేశంలో తమన్నా మాట్లాడుతూ మిల్కీ బ్యూటీ అనే పట్టం తనకు మొదట్లో అభిమానులు ఇచ్చారని గుర్తు చేసుకుంది. ఆ తర్వాత మీడియా దాన్ని ఎక్కువగా వాడటంతో ఆ పదం చాలా మందికి దగ్గరైంది. దానివల్ల తాను ఇబ్బందులు పడ్డానని అనుకున్నారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. అలా పిలిస్తే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అంటూ నవ్వేసింది. అదేవిధంగా అందంగా ఉండటంతోనే మంచి అవకాశాలు తనకు రాలేదని గుర్తు చేసింది. తాము పనిచేస్తోంది రంగుల ప్రపంచంలో అని, ఇక్కడ అందుకు తగ్గట్లుగా అందంగా ఉండాలని, అందుకోసమే తాము నిరంతరం ప్రయత్నిస్తున్నామని తమన్నా పేర్కొంది. తాజాగా కథానాయికగా నటించిన తెలుగు ఓదెల 2 ఇటీవల తెరపైకి వచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.